మధ్యలో ఇల్లు కడుతున్నాను ఇప్పుడు మాకు. సుధాకర్ రెడ్డి గారు కొంతమంది మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు, టీడీపీ కార్యాలయాలు కూడా అనుమతులు లేకుండా కట్టారు. అలాగే విశాఖకు సంబంధించినటువంటి కార్యాలయం 15 సంవత్సరాల తర్వాత అప్రూవల్ తీసుకున్నారు. అలాగే ఇవాళ మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం కూడా ప్రభుత్వ భూమిలో కట్టిందే అన్నటువంటి వాదన కూడా వినిపిస్తున్నారు. మై క్వశ్చన్ ఇస్ దట్ ఇవాళ వైసీపీ పార్టీ యొక్క కేంద్ర కార్యాలయం కావచ్చు, లేదా జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలు కావచ్చు, అవి అక్రమ కట్టడాలని గుర్తించిన తర్వాత కూలగొడుతున్నటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు, మరి ఇదే ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఈ టీడీపీ పార్టీ కార్యాలయాలను ఎందుకు టచ్ చేయాలా, ఎందుకు పడగొట్టలా? అవి అడ్డగోలుగా కట్టుంటే అది కూడా ఒక ప్రశ్నే కదా. అవునండి, ఇప్పుడు ప్రజావేదిక కూల్చేశారు, అదేదో పెద్ద నేరం జరిగినట్టు ఏదో జరిగిందని కూల్చేశారు. అలాగే టీడీపీ కార్యాలయాలు అనుమతులు లేకుండా అక్రమంగా కట్టుంటే 5 ఏళ్ళు ఏం చేశారండి? గుట్టి గుర్రం పళ్ళు తోముతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన నిరంతరం కక్ష కార్పణ్యాలు అవినీతి అక్రమాల గురించి ఆలోచించే వ్యక్తి 5 ఏళ్ళు ఏం చేశారు? కానీ కాలేదండి, ఆయన చాలా చేశారు. కోర్టు రక్షించకపోతే మనుషులను కూడా చంపుకుంటారండి వాళ్ళు. కోర్టులో ఉండడం వల్ల అవి కూడా నిష్పక్షపాతంగా తీర్పులు చెప్పడం వల్ల మేము బతికాం, కానీ లేకపోతే మా పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు కదండి, కొట్టారు కదండి. కాబట్టి ఒకవేళ అనుమతులు లేకుండా కట్టుంటే కోర్టుకు వెళ్ళమనండి. ఎవరు వద్దన్నారండి? వాళ్ళకి లాయర్లు ఉంటారా, లేకపోతే వాళ్ళకి చట్టాలు తెలియవా? ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుంటానండి అనుమతి లేకుండా ఎక్కడో కట్టుంటే ఎవరైనా ఎప్పుడైనా దాన్ని ప్రశ్నించవచ్చు, లేదా దానికి పెనాల్టీలు వేయచ్చు. అవసరమా? అది మరీ అడ్డంగా ఉంటే కొట్టేయచ్చు. చాలా జరిగాయి. సుధాకర్ రెడ్డి గారు, మీకు అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు వినిపిస్తా, ఒక్కసారి చూడండి. మొత్తం మా పార్టీ కార్యకలాపాల కోసం రాష్ట్ర వ్యాపితంగా మేము ఆఫీసులు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. అన్ని చోట్ల చట్టబద్ధంగా, ధర్మంగా, న్యాయంగా స్థలాలను కేటాయించుకున్నాం. మేము ప్రభుత్వం కేటాయించింది. ఇదేం కొత్తగదే, మేము వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించలేదే. ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సాంప్రదాయం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోలు. ఆ జీవోల ప్రకారం, ఆ జీవోలన్నీ కూడా నిన్న నాని గారు చాలా వివరంగా వివరించారు. చంద్రబాబు నాయుడు గారే ఆయన జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల, ఈవెన్ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా, ఇవాళ ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా, లేదా ఏలూరులోనూ మరొక చోట రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులన్నీ కూడా ఇలా మీరు కేటాయించుకుని కట్టుకున్నవే. వాటి మీద మేము ఎప్పుడన్నా పడగొట్టడానికి ప్రయత్నం చేశామా? చేయలేదే. మీరు అధికారంలోకి వచ్చారు, మాకు నిర్మాణంలో ఉన్నాయి. మాది కొత్త పార్టీ కదా. మీరంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ప్రారంభించినటువంటి పార్టీ, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మేము ప్రారంభించుకున్నటువంటి రాజకీయ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది. ఒకసారి అధికారం ఉండొచ్చు, ఒకసారి అధికారం పోవచ్చు, ఇప్పుడు ఏదైనా జరగవచ్చు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ బలమైనటువంటి ఒక రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది కాదని నేను సత్యం, నేను మనవి చేస్తున్నాను. దానికి మేము పార్టీ కార్యకలాపాల కోసం మీరు ఇష్యూ చేసినటువంటి జీవో ప్రకారం, చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం వాళ్ళు కేటాయించుకున్నారు. ఏ జీవో ప్రకారం అయితేనే ఆ జీవో ప్రకారమే మేము గవర్నమెంట్ భూముల్ని కేటాయించుకొని మేము నిర్మాణాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ తాడేపల్లిలో ఉన్న మా బిల్డింగ్ని పాల్గొట్టేశారు. టకటకటక నిమిషాల మీద పాల్గొట్టేశారు. ప్రమాణ స్వీకారం చేశారు, మా ఆఫీస్ పాల్గొట్టేశారు. మేము మొత్తం మా పార్టీ కార్యకలాపాల కోసం. సుధాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అంబటి రాంబాబు వాదిస్తున్నది ఒకటే, జీవో జీవో జీవో. మరి ఆ జీవోని అడ్డం పెట్టుకొని మీరు భూములు దోచేశారా, లేకపోతే ఆ జీవోని బేస్ చేసుకొని వీళ్ళు అక్రమ కట్టడాలు నిర్మించారా? తేడా ఏంటి?
మన కార్లకి ఒకే చోట రిజిస్టర్ చేస్తామండి. Hmm. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. వాళ్ళే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు కాబట్టి మా డ్రైవర్ ఎవరిని గుద్ది చంపినా అది కేసు కాదంటామా? డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది మీకు ఇచ్చింది మాకు ఇచ్చింది వాళ్ళే అయినప్పుడు మేము సక్రమంగా కారు నడుపుకుంటే కాదండి. ఎవరినో గుద్దుకుంటూ పోతే ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన వాళ్ళది తప్ప, లేదా ఆ కారు లేదా ఇంకొక వాహనాన్ని రిజిస్టర్ చేసిన వాళ్ళది తప్ప, లేదా కారు మెకానిక్ కారును రిపేర్ చేసి ఇస్తే దాంట్లో ఎర్రచందనం తోలొచ్చు, మా కారు రిపేర్ చేసి ఇస్తే దాంట్లో మనుషులు తోలొచ్చు. కాబట్టి ఆ కారు రిపేర్ చేసిన మెకానిక్ ని అడుగుతావా? ఈ అంబటి రాంబాబు హరికథలు చెప్పడానికి బాగా పనికొస్తాడండి. అంటే హరికథలు అంటే వాళ్ళని మామూలుగా చెప్పే హరికథ అసలు గురించి కాదు, పనికిరాని మాటలు చెప్పేవాడిని హరికథలు చెప్పేవాడంట. ఇలా పనికి మాలిన హరికథలు చెప్పడం ఆయన మానుకోవాలి. జీవో నిజమే, చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో ఇచ్చారు, దాని ప్రకారమే పార్టీలకి స్థలాలు కేటాయించారు, ఇవన్నీ నిజమే. అంత మాత్రాన మీరు అక్రమంగా కట్టడాల కంటే చూస్తూ ఉండాలా? చంద్రబాబు నాయుడు గారు లేదా మా పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పుడు అక్రమంగా కానీ ఆ కేటాయింపులు జరిగి అక్రమంగా లేదా అనుమతులు లేకుండా భవనాలు కట్టింటే వీళ్ళు చర్యలు తీసుకోవచ్చు కదండి. అప్పుడు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకొని డ్యాన్స్ వేస్తున్నావా రాంబాబు? పాప ఆమె ఎవరో, ఇంకా ఆమె పేరు వద్దులేండి పాప. ఈ మధ్య ఒకసారి ఆమె పేరు చెప్తే సార్ నా పేరు ఇంకా మర్చిపోయిన ఎందుకు చెప్తారని ఇప్పుడు అర్ధరాత్రుల్లో ఫోన్లు చేసే దానికి ఉన్న తీరిక వీటి మీద లేదా? ప్రభుత్వం వీళ్ళు పాలన పరిపాలించారా లేకపోతే ఇంకేమైనా కాస్తున్నారా? దేని కాస్తున్నారంటే పరిపాలించలేదా? కళ్ళు లేవా? చట్టాలు లేవా? అప్పుడు ఐఏఎస్ ఆఫీసులు ఐపీఎస్ ఆఫీసులు లేరా? ఏదో జరిగిన దాన్ని నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే వినేవాళ్ళు ఎవరు లేదు. అంబటి రాంబాబు గారు ఇంకైనా ఇలాంటి బుబుసిపోని కబుర్లు చెప్పడం, నోరు అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా మాట్లాడడం మానుకోవాలండి. లేకపోతే ప్రజలే ఆయనకి తగిన బుద్ధి చెప్తారు. ఇంకా ఏమైనా మిగిలిందా? ఏ సార్ ఇంకా ఏదైనా మిగిలిందా? ప్రజలే బుద్ధి చెప్తారన్నారు కదా, ఇంకా ఏదైనా మిగిలిందా?